మనం ప్రార్థనలో ప్రవేశించే పూర్వము మరి నెహెమ్యా చేసిన 7 ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకునేట్టున్నాం. ఇప్పటికి ఒప్పుకోలు వర్తమానంలో నెహెమ్యా ఆ దేవుడు ఎలాంటి వాడు చూశాడు, తర్వాత ఎలాగో ప్రార్థించాడో చూసాము, ఏమని ప్రార్థించాడో చూసాము. అయితే ఇప్పుడు నెహెమ్యా ప్రార్థన మనం చూసినప్పుడు దేవా దేవా దేవాన్ని పోజాడుకుంటాడు. అలాగా 7 సందర్భాలు 7 మాటలు కనుక నెహెమ్యా చేసిన 7 ప్రార్థనలు మనం చూడబోతున్నాం. చూడండి, నెహెమ్యా చేసిన 7 ప్రార్థనలో మొదటి ప్రార్థన నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం. ఈ 7 మాటల్లో కూడా 7 వాక్యాల్లో కూడా దేవా 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 అని దేవుని బతిమాలుకున్నట్లుగా మనకు కనబడుతుంది. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. ఎట్లనగా, ఆకాశమున్న దేవా యెహోవా, భయంకరమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారి నిబంధనలు స్థిరపరచువాడా. కాబట్టి దేవా యెహోవా అని ఆయన కింద వచ్చి చేసినప్పుడు మేము పాపం చేస్తున్నాము, మమ్మల్ని క్షమించుము అంటాడు. మొట్టమొదటిది ఏంటంటే దేవా మమ్మల్ని క్షమించుము, కటాక్షించుము, కరుణించుము అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. కానీ ఇది మొదటి ప్రార్థన. దేవా మమ్మల్ని క్షమించు, నన్ను క్షమించు, నా పితరులను క్షమించు, నా కుటుంబీకులను క్షమించు అని చెప్పేసి ఆయన చేసిన ప్రార్థన మొదటిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. మమ్మల్ని క్షమించుము అని చేసిన ప్రార్థన మొదటి విషయంగా మనం చూసాం. కాబట్టి రాత్రి మనం కూడా ప్రార్థనకి వెళ్ళబోయే ముందు అదే చేస్తాం. ప్రభా, నా పాపము, నా పితరుల పాపం, నా కుటుంబీకుల పాపాన్ని క్షమించుమని వేడుకున్నాం. రెండో ప్రార్థన చూడండి. రెండో ప్రార్థన నెహెమ్యా చేసిన రెండో ప్రార్థన దేవా అని ఏమంటాడు. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. ఇది రెండవ ప్రార్థన. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం, పేజీ నంబర్ 403 పాత నిబంధనలో. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. మా దేవా ఆలకించుము, మేము తిరస్కారము పొందిన వారు, వారి నిన్న వారి తన మీదకి వచ్చినట్లు చేసి వారు చెరపట్టబడిన వారి దేశములని వారి దోపులకు అప్పగించు. రెండో మాట దేవ ఆలకించుము. మరి మొదటిది దేవ క్షమించు అన్నాడు. రెండో మాట దేవ ఆలకించు. ఏం ఆలకించాలి? మమ్మల్ని తిరస్కరిస్తూ ఉన్నారయ్యా, కాబట్టి మేమంటే వారికి లెక్కలేదు, తిరస్కరిస్తూ ఉన్నారు, నిందలేస్తూ ఉన్నారు. ఈ సందర్భం ఏంటంటే చూడండి, నెహెమ్యా ఆ గోడ కట్టడానికి ప్రారంభించాడు. మధ్యలో కొంతమంది వచ్చారు. 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూడండి. మొదటి 3 వచనాలు. మేము గోడ కడుతున్న సమాచారం విని సంబలుడు మిగుల కోపించి రౌద్ర యూదులను ఎగతాళి చేసి సోమురుడు తండ్రి వారి ఎదుటను తన స్నేహితులు ఎదుటను దుర్బలని యూదులు ఏమి చేయదురు, తమంతా తామే పని ముగింతురా, బల్లర్పించి బలపరుచుకుందిరా, 1,000 మంది ముగింతురా, కాల్చబడిన చెత్త కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా. కాబట్టి గోడ కడతా ఉంటే వచ్చి ఆ సంబలుడు టోబీ అనేవాడు వాళ్ళు ఎట్లా ఎగతాళి చేస్తా ఉన్నారంటే, ఒకరోజు ఇది కడతారా, బల్లర్పించి బలపరుచుకుంటారా? ఆ యొక్క వాళ్ళు ఎట్లయిపోయింది, చెత్త కుప్పలుగా పడిపోయిన రాళ్ళు. కానీ వాటిని మరలా మీరు బలమైన కడతారా? మీరు గోడ కడితే ఎట్లా ఉందంటే 3వ వచనం చూడండి. మరి అమ్మోనీయుడైన టోబియా అతను ఎంత ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాత కూడా పడిపోవునను. అంటే ఎంత లెక్క లేకుండా, ఎంత చులకనగా, ఎంత చీప్గా మాట్లాడుతారంటే, నెహెమ్యా టైంలో మీరు గోడ కడుతున్నారా? ఒక రోజుని కడతారా గోడ? దొర్బులని మీరు కడతారా? బల్లర్పించి బలపరుచుకుంటారా? పెద్ద మాత్రమే కాదు, ఈ పని ఒక రోజులో అయిపోతుందా? ఆ చెత్త గొప్పలుగా పడిపోతే రాళ్ళు వాటిని మరలా ఎత్తి బలమైనగా చేయగలరా? మీరు గోడ కడితే ఎట్లా ఉందంటే వాడు అంటాడు, టోబీ అని వాడు అంటాడు, మీరు గోడ కట్టిన గోడ ఒక నక్క ఎగిరితే గోడ ఏమైపోతుందంట. అది ఎట్లా ఉంది చెప్పండి? మమ్మల్ని తిరస్కరిస్తున్నారు, మేమంటే లెక్కలేము. కాబట్టి నెహెమ్యా అలా వచ్చింది, నెహెమ్యా అలాగొంటుంది అక్కడిగా. కాబట్టి ఇప్పుడు 4వ వచనంలో దేవా ఆలకించయ్య, వారి మాటలు ఆలకించు. కానీ నీ యొక్క మందిర విషయమై, ప్రాకారాల విషయం వాళ్ళు ఏం మాట్లాడుతారో చూడు. కాబట్టి ఈ కట్టేటువంటి గోడ
ఒక నక్క ఎగిరితే ఏమైపోతుందంట, పడిపోతుంది. అంటే చూసారా ఎంత తిరస్కారాన్ని మాట్లాడుతున్నారు. అందుకే 4వ వచనంలో నెహెమ్యా 4:4 ఆయన చేసే రెండో ప్రార్థన, మా దేవ ఆలకించే, మా మాటలు ఆలకించు, వాళ్ళ మాటలు ఆలకించు, మేము తిరస్కారము నొందిన వారము. ఈ గోడ కడతా ఉంటే ఇది చెత్త కుప్పలుగా పడి బలమైనగా చేయలేమంటున్నారు. మేము గోడ కడితే ఒక నక్క ఎగిరితే పడిపోయిందని మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు, మమ్మల్ని తిరస్కారం చేస్తున్నారు దేవా. కాబట్టి దేవా ఆలకించు. ఇది రెండవ ప్రార్థన. కాబట్టి మొదటిది మమ్మల్ని దేవా మమ్మల్ని క్షమించు, మొదటి ప్రార్థన. రెండో మాట ఏమన్నాడు, దేవా ఆలకించయ్య. కనుక 4:4 ఆలకించే. కనుక మమ్మల్ని తిరస్కరిస్తూ ఉన్నారు, లెక్కలేనట్టుగా చేస్తున్నారు. మేకంటే గోడ మీదకి ఒక నక్క ఎగిరితే పడిపోయినట్టుగా ఉందని ఆ ఎగతాళి అపహాసం చేస్తా ఉన్నారు. నువ్వే ఆలకించయ్యా. ఇది రెండో ప్రార్థన. మూడో ప్రార్థన చూడండి, నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయము 5వ అధ్యాయము 19వ వచనం. నా దేవ, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారం బట్టి నాకు మేలు కలిగినట్లుగా నన్ను దృష్టించుము. మూడో మాట, దేవాలను దృష్టించుము అంటే మమ్మల్ని చూడయ్యా. మొదటిది మమ్మల్ని క్షమించు, రెండవదిగా మా ప్రార్థన ఆలకించు, మూడవదిగా మమ్మల్ని దృష్టి ఉంచు. అంటే అర్థం ఏంటి, దేవ మమ్మల్ని చూడయ్యా, ఈ నేత్రాలతో మా స్థితిగతులు చూడు. ఈ 5వ అధ్యాయ సందర్భం ఏంటంటే, వాళ్ళు కరువులు కాబట్టి వాళ్ళ భూములన్నీ కూడా తాకట్లు పెడతారు. కానీ వాళ్ళ భూములు తాకట్టు పెట్టినప్పుడు అన్ని వశం అయిపోతుంది వాళ్ళ భూములన్నీ కూడా. కాబట్టి వాళ్ళ భూములన్నీ కూడా వాళ్ళు లాక్కున్నారే. కాబట్టి అలాగైపోయింది. తన భూములు లాక్కున్న తర్వాత అక్కడ అధికారులు వచ్చారు. అధికారులు వచ్చి వాళ్ళు ఏం చేశారంటే, అధికారులు వచ్చి మరి లంచాలు తీసుకుంటున్నారు. చూడండి 14వ వచనం, నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. 5:14. మరి నేను యోధా దేశంలో వారికి అధికారులను నిర్ణయపడే కాలం మొదలుకొని అది అర్థశాస్త్రాలు ఏలుబడి 20వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరం 12 సంవత్సరాలకు అధికారికి రావాల్సిన సొమ్మును నేను కానీ నా బంధువులు కానీ తీసిపనలేదు. కానీ అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అట్లా డబ్బులు తీసుకుంటున్నారు. చూడండి 15వ వచనం, 5:15. అయితే నాకు ముందుగా ఉండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును 40 తులముల వెండిని తీసుకొనుచు వచ్చింది. వారి పనివారు సహా జనుల మీద భారం మోపుకొచ్చి, అయితే దేవుని భయం చేత నేను అలాగిన చేయలేదు. ఇదిగాక నేను ఈ గోడ పని చేయగా నా పనివారులు ఆ పని చేతి వచ్చి భూమిని సంపాదించుకున్న వారము. కాబట్టి వాళ్ళైతే లంచాలు తీసుకున్నారు, అయితే లంచాలు తీసుకోలేదు. కాబట్టి నెహెమ్యా అంటాడు మూడో మాట ఏంటంటే, మమ్మల్ని దృష్టించాయి. అటు మా భూమి అంతా కూడా వాళ్ళు లాగేస్తున్నారు. కాబట్టి మొదటిది దేవా మమ్మల్ని క్షమించు, రెండవ మాట దేవా మమ్మల్ని ఆలకించు మా ప్రార్థన. కాబట్టి మమ్మల్ని తిరస్కరిస్తూ ఉన్నారు, మమ్మల్ని నిందలు వేస్తూ ఉన్నారు. కానీ గోడ కడితే పడిపోయింది, నక్కన్ని వేసి నవ్వుతున్నారు. కాబట్టి నువ్వు ఆలకించయ్యా. కానీ మూడో మాట మమ్మల్ని దృష్టి ఉంచయ్యా. కాబట్టి నేత్రాలు తెరిచి ఒకసారి కన్నులతో మమ్మల్ని చూడయ్యా, మా స్థితిగతులు చూడయ్యా అని మూడవదిగా ఆయన ప్రార్థన చేస్తాడు. 4వ మాట చూద్దాము. 6వ అధ్యాయము 9వ వచనం. 6వ అధ్యాయము 9వ వచనం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం చివరి భాగం చూడండి. దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుము. 4వ ప్రార్థన నెహెమ్యా, దేవా దృష్టించిన తర్వాత మమ్మల్ని బలపరచయ్యాలి. ఎందుకు ఈ ప్రార్థన చేస్తారంటే, ఆ తలుపులు గుమ్మాలు నిలబెట్టిన తర్వాత శత్రువు వచ్చి ఆ పనిని ఆపాలని చూస్తున్నారు. 6వ అధ్యాయం చూడండి మొదటి నుంచి. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం. నేను ఎంకను గుమ్మములకు తలుపులు నిలుపుగా దానిలో పీటలు లేకుండా సంపూర్ణంగా గోడ కట్టబడి ఉండగా సన్బలుడును టోబియాయును అరాబీయుడైన యెషేబును మా శబ్దాలు మిగిలిన వారు విని, సన్బలుడును యెషేబును నాకు ఏదో హాని చేయటకు ఆలోచించి ఓనో మైదానం అంతా నా గ్రామంలో ఒక దాని దగ్గర మనం కలుసుకున్నాం రెండు నాకు వర్తమానం పంపిణీ. అక్కడ సన్బలుడు అనేవాడు నెహెమ్యా వర్తమానం పంపించారు, మనం కలుసుకుని మాట్లాడదాం రా అని అన్నారు. ఎందుకంటే ఆ పని ఆపాలని. అయితే ఆయన పోలేదు. నెహెమ్యా పోతే ఏం జరిగింది? 3వ వచనం.
అందుకు నేను చేయి పని గొప్పది, దానిని విడిచి మీ అంతకు వచ్చేటకైనాను దానిని ఎందుకు ఆపవలేను. నేను రాలేదని చెప్పినప్పుడు దూతలను పంపాను, కానీ ఇప్పుడు నేను కట్టే పని ఉంది, కానీ దేవుని పని చేస్తున్నాను. ఆ యొక్క దేవుని పని ఆపి నేను రాలేనని చెప్పాడు. వాళ్ళు ఏమన్నారు? 4వ వచనం, వారు అలాగే 4 మార్లు నాది వర్తమానం పంపుగా ఆ ప్రకారమే మరలా 4 సార్లు పంపించారంటే 4 సార్లు అదే చెప్పాడు, నేను దేవుని పని ఆపి రాలేదని చెప్పాడు. 5వ వచనం, అతను 5వ మారు సంబలుడు తన పనివారి ద్వారా విప్పి ఒక పత్రికను ఆయన దగ్గరకు పంపాడు. కానీ ఒక పత్రిక లెటర్ రాసి పంపించాడు. ఒక ఉత్తరము నెహెమ్యాకి రావట్లేదు కాబట్టి ఒక ఉత్తరాన్ని రాసి పంపించాడు ఈ సంబల్ టోబియా. ఆ ఉత్తరంలో ఏముంది? 6వ వచనం, వారి పైన రాజుగా ఉండవల్ల నీ ప్రాకారమును. కాబట్టి నెహెమ్యా, నువ్వు ఎందుకు అక్కడగొడుతున్నావు? వాళ్ళ మీద రాజుగా ఉండాలనుకుంటున్నావు. ఈ హేతు చేత నేను యూదులు రాజు మీద తిరుగుబాటు చేయడానికి నువ్వు ఆలోచిస్తున్నావు. అక్కడ రాజు మీద కూడా తిరుగుబాటు చేయడానికి ఆలోచిస్తున్నావు, నువ్వు రాజు అవ్వాలని. తర్వాత 7వ వచనం, యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గురించి ప్రకటన చేయడం విషయంలో ప్రవక్తలను నియమించినవని మొదలగు మాటలు రాజులకు ఈ సంగతులు తెలియదని మొదలగు మాటలు అందు నిమిత్తము ఇప్పుడు మనం యోచన చేద్దాం రండని ఈ సంగతి అన్యజనుల వదంతి అని దానిని విషయం చెప్పుచున్నాడని రాయబడను. ఈ పని చేయలేకుండా మేము అశక్తుల మగ్గుం అనుకుని వారందరూ మనం బెదిరింపగా చూచారు, కానీ ఇటువంటి కార్యములు మేము ఎంత మాత్రము చేయవారము కాము. వీటిని మనసులో నుండి నేను కల్పించుకుంటే విని అతనికి వర్తమానం పంపి అప్పుడు దేవా ఇప్పుడు మా చేతులను. కానీ ఇప్పుడు ఈ 4వ మాట నెహెమ్యా ఎందుకు బలపరచమంటున్నాడంటే, ఆ గుమ్మాలు కూడా తలుపులు పెడుతున్నప్పుడు తలుపులు పెట్టకుండా పంపించారు. 4 సార్లు పంపించారు, రమ్మని రాలేదు. కాబట్టి నువ్వు ఎందుకు రావట్లేదంటే నువ్వు రాజు అవ్వాలనుకుంటున్నావు, కాబట్టి ఆయన ప్రాకారాలు కట్టి రాజు అవ్వాలనుకుంటున్నావు, అందుకే రాజు మీద తిరుగుబాటు చేస్తున్నావు. ఇవన్నీ కూడా మాకు తెలుసని ఈ పనులన్నీ పెట్టి నెహెమ్యాని ఇబ్బంది పెట్టి దేవుని పని ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళు ఆపాలనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు నెహెమ్యా ప్రార్థన చేయి, ఇప్పుడు నువ్వు బలపరిస్తే తప్ప ఈ పని నేను చేయి. కాబట్టి దేవాన్ని నువ్వు చూస్తున్నావు ప్రభావ. కాబట్టి మేము ఎలాంటి దాన్ని ఎప్పుడు మేము అనుకోలేదు, మేము రాజు అవ్వాలనుకోవట్లేదు, రాజు మీద తిరుగుబాటు కూడా మేము చేయలేదు. కానీ కాలిపోయినటువంటి కాలిపోయినటువంటి గుమ్మాలు నిలబెట్టాలి, పడిపోయిన ప్రాంతాలను మేము, అది మా ఉద్దేశం. కానీ మేము రాజు అవ్వాలని కాదు, మేము రాజు తిరుగుబాటు చేసే వాళ్ళం కాదు. కాబట్టి దేవా ఇప్పుడు మా చేతులను బలపరచాయి. కానీ ఇది 4వ మాట. ఇప్పుడు 4 ప్రార్థనలు చేశాం. మొదటి ప్రార్థన, దేవా మమ్మను క్షమించు. 2వ ప్రార్థన 4:4 దేవా మా ప్రార్థన ఆలకించు. 3వ ప్రార్థన 5:19 దేవా మమ్మను దృష్టించు. మాది లాక్కున్నారు బాబు, దృష్టించు కనుక 4వది మమ్మను బలపరుచు కనుక బలపరచు. ఎందుకంటే శత్రువు ఆ పని ఆపాలని చూస్తున్నాడు, దేవుని బలపరచనేది 4వ మాట చేస్తున్నాం. 5వ మాట చూద్దామా? 5వ మాట 6వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం, నా దేవ వారి వీరుని బట్టి టోబియాను సర్వట్లు నన్ను భయపెట్టవాలని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోర్దిన ప్రవక్తను జ్ఞాపకము చేసుకొని. 5వ మాట దేవ జ్ఞాపకము చేసుకో. కనుక ఒక్కొక్క మాట మనం ఇస్తాం. నెహెమ్యా దేవా మమ్మల్ని క్షమించు, దేవా ఆలకించు, దేవా దృష్టి ఉంచు, దేవా బలపరచు. 5వ మాట దేవా జ్ఞాపకం చేసిపోయి ఈ పరిస్థితి చూడయ్యా. కాబట్టి ఆ సనబడి అనేవాడు టోబి అనేవాడు భయపెట్టాలని చూస్తున్నాడు. ప్రవక్తలు ఇంకా ఆయన నవ్వదేరేటువంటి దొంగ ప్రవక్త కూడా ఉంది, కానీ ఆమె కూడా మమ్మల్ని భయపెడుతూ ఉంది. కానీ ఇవన్నీ కూడా మరి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, మమ్మల్ని భయపెట్టాలనేటువంటి ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ధైర్యాన్ని మమ్మల్ని జ్ఞాపకము చేసుకో. ఈ మాట పదే ప్రార్థన చేస్తాడు. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం చూడండి, మనం జ్ఞాపకం చేసుకోమనే మాట చాలా సార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే మమ్మల్ని మర్చిపోవద్దయ్యా, దయచేసి మేము నీ జ్ఞాపకంలో ఉండాలి. 13వ అధ్యాయము నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం చూడండి, 14వ వచనం. నెహెమ్యా గ్రంథం 13:14, నా దేవా ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని చాలు, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. నా 22వ వచనం, ఇది అధ్యాయం 22 చివరిలో రాయబడింది. చివరిలో నా దేవా ఇంతని గురించి నన్ను జ్ఞాపకం ఉంచుకొని అంటాడు. 31వ వచనం 13:31 చివరిలో
మేలుకై నన్ను దేవా మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచు. కాబట్టి నేనే ప్రార్థన 5వదిగా పదే ఏమని చేస్తాను చెప్పండి, దేవా నన్ను జ్ఞాపకం ఉంచుకో. కాబట్టి జ్ఞాపకం పెట్టుకాయి. కాబట్టి ఇది 5వ ప్రార్థన. కానీ రాత్రి మనం కూడా అదే చేయాలి. కాబట్టి దేవుని జ్ఞాపకంలో మనం ఉండాలి. దేవా మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోయ్యా మా పరిస్థితులు. కాబట్టి మమ్మల్ని క్షమించు, మా ప్రార్థన ఆలకించు, మమ్మల్ని చూడు, దృష్టించు, మమ్మల్ని బలపరచు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. ఇది 5వ మాట. 6వ చూద్దాం. 6వది 13వ అధ్యాయము నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. నా దేవ ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకును దాని ఆచారముల జరుగుబాటుకు నేను చేసిన ఉపకారములను మరువకుండుము. 6వ మాట ఏంటంటే దేవా మర్చిపోవద్దయ్యా, మమ్మల్ని మర్చిపోవద్దు. 6వ మాట ఏంటంటే మరిచిపోవద్దు. ఏంటి సందర్భం అంటే నెహెమ్యా వాళ్ళందరూ ఐక్యపరిచిన తర్వాత వాళ్ళ మధ్యలో లేడు. రాజును కలుసుకోవడానికి వెళ్తారు. వెళ్ళిపోగానే మందిరములు ఎవరు దూరారంటే, మందిరములు ఎవరు ఉండాలి? మందిరంలో యాజకులు ఉండాలి, లేవీలు ఉండాలి, సేవ చేసేవాడు మందిరములు ఉండాలి. కానీ మందిరములు ఎవరు ఉన్నారంట? చూడండి 4వ వచనం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనం. నెహెమ్యా 13:4. ఇంతకు ముందు మన దేవుని మందిరం గది మీద నిర్ణయించబడిన యాజకుడు ఎల్యాషీబు టోబియాతో బంధుత్వం కలుగజేసుకుని నైవేద్యములు, సాంబ్రాణిని, పాత్రలను, గింజల్లో 10వ భాగమును, కొత్త ద్రాక్షరసమును, లేవీయులను, గాయకులను, ద్వారపాలకులకు ఏర్పడిన నూనెయు, యాజకులు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువుల పూర్వము ఉంచు స్థానంలో అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసి ఉండెను. ఎవరికి గది సిద్ధం చేసింది? యాజకులు లేవీలు కాదు. ఆయన ఎల్యాషీబు అనేవాడు టోబియాతో బంధుత్వం చేసుకున్నాడు. కానీ ఇప్పుడు దేవుని మందిరంలో ఆ భాగాలు వస్తూ ఉన్నాయి. లేవీలకు రావాల్సినటువంటి భాగములు అవన్నీ తీసుకుని వస్తూ ఉంటే కొత్త ద్రాక్షరసము, గింజలు, 10వ భాగము, సాంబ్రాణి, నైవేద్యము, ఇవన్నీ మందిరములో సేవ చేసి యాజకులు తీసుకుని వస్తూ ఉంటే ఆ టోబి అనేవాడు ఎల్యాషీబుతో బంధుత్వం కలిగేసుకుని వాడు గది కట్టించుకున్నాడు. దేనికోసం చెప్పండి? ఇప్పుడు ఆ గదిలో ఉండి వచ్చి వాడు తీసుకోవాలి. కానీ ఇప్పుడు అర్థమైందా? కాబట్టి దేని మందిరంలో సేవ చేసి యాజకులు ఉండకుండా ఆ ఎల్యాషీబు అనేవాడు టోబియాతో బంధుత్వం పెట్టుకుని నేను మందిరంలో ఉంటాను అతను సపోర్ట్ తీసుకుని అవన్నీ మందిరం వస్తూ ఉంటే వీడి గది ఏర్పాటు చేసుకుని దాంట్లో ఉన్నాడు. ఇప్పుడు లేవీలు ఏం చేయాలి? లేవీలు ఏమైపోయారంట? చూడండి, లేవీలు ఏమైపోయారు మనం గమనించామంటే ఇప్పుడు అట్లా గది ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ సంగతి నెహెమ్యాకు తెలిసింది. 7వ వచనం. యెరూషలేములోకి వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరములో టోబియాకు గది ఏర్పరిచి చేసిన వీరంతా తెలుసుకొని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి మరి నెహెమ్యా వచ్చేటానికి మందిరం ఎవరున్నారు చెప్పండి? యాజకులు లేవీలు కాదు. ఎవరున్నారంట? టోబియా ఉన్నాడు. టోబియాకి సపోర్ట్ ఎవరు? ఎల్యాషీబు. కనుక సపోర్ట్ తీసుకుని మందిరం గది పెట్టుకుని సామాన్లు పెట్టుకున్నాడు. నెహెమ్యా వచ్చి ఎట్లా ఉంటాం మందిరంలో సేవ చేసి యాజకులు లేవీలు ఉంటారని చెప్పేసి ఆయన సామాన్ అంతా లాగి బయట పారవేసి, కనుక మందిరం ఉండే నువ్వు కాదు, యాజకులు లేవీలు ఉంటారు, ఆ వచ్చే భాగాలు వారికి చెందాలి, నువ్వు ఎదుగుంటావు అని చెప్పేసి అవన్నీ లాగివేశారు. సరే, ఇప్పుడు టోబియా మందిరం ఉండేటప్పటికి మరి యాజకులు లేవీలు ఏం చేశారంట? 10వ వచనం. మరియు లేవీలకు రావాల్సిన పాళ్ళు వారికి అందరి కోడి చేత ఈ సేవ చేయి లేవీలను, గాయకులను తమ పొలములకు పారిపోయాడని తెలుసుకుని చాలు. కానీ ఎప్పుడైతే ఈ టోబియా అనేవాడు మందిరంలో చేరాడో లేవీలకు రావాల్సిన పాళ్ళు వీళ్ళకి ఇవ్వట్ల. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు మందిరంలో చేరిన తర్వాత వాటితో మొదలు పెట్టాడు. అందుకే ఇప్పుడు సేవ చేసి ఏం చేశారంటే, అయ్యో మాకంటే పొలాలు ఉన్నాయి, అనవసరంగా మేము పొలాలు వదిలిపెట్టి ఎందుకు వచ్చాము? దేవుని సేవ చేయాలని వచ్చాము. కానీ ఇప్పుడు మాకు ఇచ్చే భాగాలు మాకు రావట్లేదు కాబట్టి మేమేం చేసుకుంటాం? ఇంటికి వెళ్ళి మా పొలాలు పండించుకుంటాం అని సేవ ఆపేసి లేవీలు అంటే ఏం చేశారంటే పనిచేసే వాళ్ళందరూ మందిరంలో నుంచి పొలాలకి వెళ్ళడానికి సిద్ధమైపోయారు. పారిపోయి తెలుసుకున్నాను నెహెమ్యా. అప్పుడు 11వ వచనం. నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టని అడిగి వారిని సమకూర్చి
ఎవరు సమకూర్చి లేవీయులను తీసుకొచ్చి అయ్యా మీరు మందిరంలో ఉండాలి, మీరు ఉండండి, మీకు కాలు ఇస్తామని చెప్పి సమకూర్చి వారి స్థలం ఉంచి 12వ వచనం. ఆడి తర్వాత యూదులందరూ దాన్ని ద్రాక్షాస్థాయిలను 10వ భాగంలో ఖజానాలో తెచ్చి, ఇప్పుడు అన్ని వరకు తెచ్చి తీసుకోవద్దా, ఇక లేవీయులకి వాళ్ళు చూసారా. కానీ ఇప్పుడు ఇది అన్నాడు మహిమ. అంటే ఇప్పుడు 14లో దేవాలయ మందిరాన్ని చేసిన ఉపకారములు మర్చిపోవద్దు బ్రహ్మ. కానీ మందిరం ఎట్లయిపోయింది, ఆ టోబియా దాంట్లో చేరి గది ఏర్పాటు చేసుకుని నివసిస్తూ ఉంటే అది సామాను బయట లాగి పారవేశాడు కదా, లేని కాదని సమకూర్చాను కదా, సేవ జరగాలని చెప్పి సమకూర్చాను కదా. కాబట్టి దయచేసి మీ మందిరంలో దాని ఆచారం జరిగేటువంటి ఉపకారాలు ఏం చేసిన దాన్ని మరిచిపోవద్దు ప్రభా. ఈనాడు కూడా మందిరాల్లో టోబియా లాంటి వాళ్ళు చాలా ఉన్నారు, అందుకే సమస్యలు కాదు. కాబట్టి వాళ్ళంతా మార్పు కోసం మనం ప్రార్థన చేయాలి. కాబట్టి 5వ మాట మనం చూసినప్పుడు చెప్పలేదు, 6వ మాట దేవామమును మరువకుండము. ఈ రీతిగా నెహెమ్యా పాడైపోయినటువంటి మందిరంలో ఉన్నటువంటి వాళ్ళని తీసివేసి యాజకులను లేవీయులను నియమించినట్లుగా చూశాడు. అలాగే మందిరాన్ని తీసి ఉపకారాన్ని బట్టి మరిచిపోవద్దాయి అన్నాడు. ఇప్పుడు 6 ప్రాంతాలు చూసాం. మొదటిది దేవా క్షమించు, 2వ దేవా ఆలకించు, 3వ దేవా దృష్టి ఇంచు మమ్మల్ని చూడు, 4వ దేవా బలపరచు, 5వ దేవా మమ్మల్ని జ్ఞాపకము చేసు, 6వ దేవా మరువకుండు. 7వ మాట చూద్దామా. 7వ మాట చూసి మనం ప్రార్థనకి వెళ్తాం. 13వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం చివరి భాగం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం చివరి భాగం. నా దేవా ఇందుల గురించి నన్ను జ్ఞాపకం ఉంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము. కానీ పరిస్థితులు అన్నింటిలో చివరికి దేవా నన్ను రక్షించుము. కాబట్టి నువ్వే సహాయం చేయి, ఈ పరిస్థితులను నువ్వే రక్షించాలి. కాబట్టి రాత్రి మనం కొన్ని ఏమేలాగా దేవ చివరికి మమ్మును నన్ను రక్షించుము. కాబట్టి మన దేవుడు రక్షించేవాడు, అది కానీ ఆశ్రయించాలి. కానీ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దేవ మమ్మల్ని రక్షించుము. కాబట్టి ఏమేమి చేసినటువంటి ఈ యొక్క 7 మాటలతో కూడిన ప్రార్థన ఈ రాత్రి మనం కూడా జ్ఞాపకం చేసుకుంటాం. మొదటి దేవా మమ్మను క్షమించు, 2వ దేవా మమ్మను ఆలకించు మా ప్రార్థన, 3వ దేవా మమ్మను దృష్టించు మమ్మల్ని చూడు, 4వ దేవా మమ్మను బలపరచు, 5వ దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, 6వదిగా దేవా నన్ను మరువకుండు, 7వ దేవా నన్ను రక్షించు. చూసారా. కాబట్టి ఏమి చేసే ప్రార్థన, దేవా నన్ను రక్షించు. అది రాత్రి మనం కూడా ఈ రీతిగా ఆ దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకు సహాయం చేస్తాడు. అది నెహెమ్యాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. 13వ అధ్యాయం 31 వచ్చింది. నెహెమ్యా 13వ అధ్యాయం 31 చివరిగా మరియు కావలసి వచ్చినప్పుడల్లా కట్టెల అక్కలను రథతలం తీసుకొని నియమించింది, నా దేవ పేరుకై నన్ను జ్ఞాపకం ఉంచుకోను. ఈ రాత్రి ప్రభు ఈ రీతిగా నా దేవ దయచేసి మమ్మల్ని మేలుగా జ్ఞాపకం చేసుకోమని రాత్రి మనం వెలుగెత్తి ఆదిని ప్రార్థించడానికి ప్రభు తన కృపను మనకు దయచేయను గాక. ప్రభు యొక్క వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. మనం ప్రార్థనలోనికి పెడతాం.